రైట్. కోట శ్రీనివాసరావు గారు భౌతికంగా మనతో లేకపోయినా ఆయన వేసిన క్యారెక్టర్స్ కానీ ఆయన వేసిన పాత్రలతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు, ఎప్పటికీ ఆయన బ్రతికే ఉంటారు. సో ఇక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కోట శ్రీనివాసరావు గారితో చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్కారం, మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి ఆయన ఒక కళాకారుడు కాదు, తెలుగు జాతికి సంపద. కళలో పుట్టి కళలో పెరిగి కళను ఔపోసన పట్టినటువంటి గొప్ప నటుడు, పద్మశ్రీ బిరుదాంకితుడు, 650కి పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న శ్రీ కోట శ్రీనివాసరావు గారే ఈరోజు మన విశిష్ట అతిథి. ముందుగా వారికి స్వాగతం చెబుతూ నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. అయ్యో, మీరు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. అయితే ముందుగా నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలన్నది, అనేక సినిమాల్లో మీరు ఏ యాస కావాలంటే ఆ యాస అంటే నాకు ఆశ్చర్యం. ప్రతిఘటన సినిమా నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, ఈనాళ్ళు ఉద్యోగం చేసే రోజుల్లో చూశాను. అప్పుడు మీరు అసలు మీరు మాకు నాకు తెలియదు ఈయన తెలంగాణ వాళ్ళేమో అనుకున్నంతగా యాస. ఆ తర్వాత అనేక సినిమాల్లో అనేక ప్రాంతీయ యాసలు మీరు ప్రదర్శించారు, మాండలికాలు వాడారు. అది ఎట్లా సాధ్యమైంది? అంటే నిజం చెప్పాలంటేనండి, నేను సినిమా అనేది ఇది యథార్థం అండి. మీరు మనసులో మాట అన్నారు కాబట్టి కరెక్ట్, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. సినిమా అంటే భయం, యథార్థంగా అండి. నేను ఎప్పుడూ కూడా సినిమాకి ట్రై చేయలేదు. నాటకాలు ఎంతసేపు 24 గంటలు నాటకాలు, ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటాం, పిల్లలతో తిట్లు తింటాం, వాళ్ళకి రాకపోవటం, రోజు రాత్రి 12, 1 గంట ఉద్యోగం సరిగా వెళ్ళకుండా. ఉద్యోగం మానేవాడిని కాదండి. అంటే అప్పుడు పరిస్థితులు అవి. ఎవరికైనా నటుడు అన్న తర్వాత బిజీ అయితే ఎవరికైనా ఈ బాధలు ఉంటాయి. అందరూ తట్టుకుని వచ్చిన వాళ్ళే ఇలాంటివన్నీ. నేనేం గొప్పవాడిని ఏం కాదు. కాకపోతే భయం. ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏదో ముక్కు పొడుగు ఉండాలి, కాలు పొడుగు ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఎర్రగా ఉండాలి. అంటే ఏ వేషం వేసినా సరే సినిమా నటుడు అంటే ఒక పెక్యులర్గా స్పెసిఫిక్గా కనపడాలి అనేటువంటిది ఒక ఇదిగా ఉండేది అభిప్రాయం. అప్పుడు ఇంకా ఇప్పుడంటే మేకప్లో వేసి కొంచెం నలుపు ఇరిగాను, కానీ అప్పుడు ఇంకా కాస్త నల్లగా ఉండేవాడిని. ఈ అవతారంతో వెళ్ళి సినిమా వేషం అడిగా అనుకోండి, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావుట్రా అని ఎవడన్నా అంటాడేమో. ఎందుకు ఆ మాట పడాలి? చక్కగా స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసుకున్నాం, మనకి ఎందుకు లేదు సినిమాలని ఎప్పుడు నాటకాలకే పరిమితం అవుతూ వచ్చానండి. ఎప్పుడన్నా హైదరాబాద్లో జంజాల్ గారి సినిమాలు అవేంటంటే ఆయనకి బెదవాడి నుంచి నాకు బాగా పరిచయం. ఏదన్నా సరదాగా హైదరాబాద్లో సినిమా తీస్తుంటే 2 సీన్లు సరదా చేయండి కోటగారని చేయించేవాడు తప్ప నేను ఎప్పుడు సినిమాకి ఎప్పుడు ఫోటోలు పట్టుకుని వెళ్ళలేదు. అందుకని ఆ నాటకాల్లోనే ఒక ప్రత్యేకత, కోట శ్రీనివాసరావు అంటే ఏదోటి ఉంటుంది అనేది నా స్పెషాలిటీ నేను చూపించుకోవడం కోసమని గట్టిగా ప్రయత్నం చేసామండి. అంటే తెలంగాణని ఆల్మోస్ట్ బాగా నేర్చుకున్నానండి. ఎక్కడ పని హైదరాబాద్లో ఉండేవారా లేక అక్కడ ఉండి కూడా? నేను లాస్ట్ 10 ఇది హైదరాబాద్ అండి. అంటే అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ అయినా కూడా మీరు నేర్చుకోవడం గొప్ప విషయం కదా. ఆ డైలాక్ట్ నేర్చుకోవడం అంటే పట్టుదలండి. పట్టుదలతోనే నేర్చుకునేవాడిని. అది ఏమైందంటే రాను నేను ఎప్పుడు ట్రై చేయకపోయినా నా నాటకం అనేటువంటిది ఏదో టి కృష్ణ గారు చూడటం, ముత్యాల సుబ్బయ్య గారు ఇద్దరు కలిసి చూసిన 2 ఏళ్ల తర్వాత వందే మాత్రం ఒక సినిమా తీశారు. దానికి దీనికి 14 రోజులే తేడా, ప్రతిఘటనకి రిలీజ్. ఆ దాంట్లో ఒక వేషం కోసం అని మెయిన్ క్యారెక్టర్కి డ్రామటిస్ట్ ఎవరినన్నా నాటకాలు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నానంటే అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు అనుకోకుండా, జ్ఞాపకం ఉందా సార్ మీరు 2 ఏళ్ల క్రితం మనం ఒక నాటకం చూసాం, ఒక కుర్రాన్ని చూసి సినిమాకి కూడా భలే పనికి వస్తాడే, బాగా చేశాడు
అని అన్నారు. అంటే అరే ఇప్పుడు అతను పట్టుకోవాలంటే ఎట్టా అని అంటే అది పట్టుకోవడం చేయటం వెళ్ళటం ఇక తర్వాత ఈ చరిత్రలో ఈ ప్రస్థానంలోకి వచ్చేసారు. వచ్చాను. ఓకే, మీరు సినిమా రంగంలో అనేక రాజకీయ పాత్రలు బహుశా మీరు పోషించినన్ని ఎవరు పోషించలేదు, నాకైతే అంత తెలియదు కానీ బట్ నేను అనుకుంటున్నా అన్ని క్యారెక్టర్లు ఎక్కువ అన్ని వేశారు. రాజకీయాల్లో కూడా వచ్చారు, రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. మీరు రాజకీయ పాత్రల్లో మీరు పోషించిన తర్వాత వాస్తవ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉంది? అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా అనిపించిందా? అసలు ఏమిటి వర్తమాన రాజకీయాల మీద? అంటే నేను ఎమ్మెల్యేగా చేసే ఆల్మోస్ట్ 99 అండి. 99 2004 అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాల పైన అయిందేమో. లేదండి 2004 అంటే ఇది 17 కదా. అదే పర్వాలేదు అయినా కూడా అప్పుడు వాతావరణం వేరండి. కొద్దో గొప్ప కొంతమంది కోపం వస్తుందేమో తెలియదు కానండి, రాజకీయ నాయకుల్లో కొద్దో గొప్ప ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి, మనం ఉన్నంతకాలంలో ఏదో ఒకటి కాస్త మంచి చేయాలి అని అనిపించుకోవాలి, మంచి చేశాడు అనేది భావన కొంచెం ఉండేదండి. ఇప్పుడు ఆ భావన లేదండి. ఇప్పుడు టీవీల్లో వింటూ ఉంటే ఏముంది సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే 10 కోట్లు అవుతుంది, 20 కోట్లు అని ఎవరు చెప్పమన్నారండి? అసలు ఎవరు ఖర్చు పెట్టమన్నారు? కాబట్టి నేను కొంచెం అట్లాంటి వాటికి కొంచెం విరుద్ధం అండి. ఓకే, అందుకనే నాకు మన తత్వానికి ఇది పడదనుకున్నారు. అందుకని పార్టీలోనే. బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు ఆ రోజుల్లో? వాజ్పేయి గారిని చూసి వెళ్ళినట్టున్నారు కదా అప్పుడు. నాకు మొదటి నుంచి బీజేపీ ఎప్పుడు ఇంకే పార్టీ లేదండి. అదే బీజేపీలోనే ఒక్కసారి మాత్రం మాగంటి బాబు గారు అంటారే, అవును, ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు ఎంపీగా. అవును, ఆయనకి అడ్వర్టైజ్మెంట్ బాగా ఫ్రెండ్, నాకు ఆయన బాగా స్నేహితుడు. ఆయన నుంచి ఉంటే ఆయనకి అడ్వర్టైజ్మెంట్కి ఒకసారి వెళ్ళారు ప్రచారం, కాంగ్రెస్ అప్పుడు ఆయన. ఓకే, ఆయన ప్రచారంగా వెళ్ళాను. అప్పుడేం బీజేపీ లేదు కదా. అవును, అంతే తప్ప నాకేం తర్వాత బీజేపీ తోటి అంటే తర్వాత అలాగే ఉన్నానండి, ఉంటాను. సో ఉంటున్నారు. సో ఇప్పటికి బాగానే ఉంది, బీజేపీ తోటి సంబంధాలు కొనసాగుతున్నాయి. అది దానికి ఇంకేమి వేరే లేవండి. వేరే ఇప్పుడు ఎలా ఉందనుకుంటున్నారు రాజకీయాలు? ఇప్పుడు పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ కేసీఆర్ పాలన ఎలా ఉంది? చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? నిజం చెప్తున్నాను, వద్దులేండి ఆ ప్రశ్నలన్నీ. ఓకే, ఎందుకంటే కాంట్రవర్సీలు, తలకాయ నొప్పులు ఎందుకు చెప్పండి? పడే బాధ అట్టగా ప్రజలకి తెలుస్తూనే ఉంది. నేను వేరే చెప్పడమే ఉంది. అంటే నేను బీజేపీ వాడిని కాబట్టి ఎన్ని చెప్పినా దానికి పరగానే మాట్లాడతాను తప్ప ఇంకోటి అంటే రాజకీయాలకు అతీతంగా ఎట్లా ఉంటే బాగుంటుంది? కనీసం ఎట్లా ఉంటే ఉందండి, నాయకులు సేవా దృక్పథంతో ఉండాలి. వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ చేసుకోవచ్చు కానీ కొంచెం ప్రజాసేవ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి మేలు చేయాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు అనేక రాజకీయ పాత్రల్లో జీవించారు, నటించలా జీవించారు. ఆ జీవించిన పాత్రలకి తగ్గట్టుగానే నిజంగానే అంత క్రూయల్గానండి, అంత విలనిజం ఇప్పటికీ కొనసాగుతుందా రాజకీయాల్లో? అది దాన్ని ఎట్లా చెప్పాలంటే సినిమాల్లో చూసేది చాలా తక్కువ అండి. అంతేనంటారా? సినిమాల్లో ఊరికే ఏదో చంపేటాలు గింపేటాలు అలాంటివి పెడతారు కానండి, అవి పెద్దగా ఉన్నా లేకపోయినా రాజకీయం అంటే నిజంగా ఇదివరకు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్ అండి. ట్రిక్స్ అంత తేడా వచ్చేసింది. అంత తేడా. కాబట్టి మీరు అన్ని పాత్రలు పోషించిన మీరే వాటి గురించి ఒక రకంగా ఇబ్బంది పడే పరిస్థితి, భయపడే పరిస్థితి. అట్లా నిజం భయమేనండి నాకు. భయమేనా? ఎందుకు మనకి అనవసరం కానీ. అయితే మీరు గతంలో మండలాధీశుడు అని సినిమా చేశారు, అది చాలా కాంట్రవర్షియల్ అయింది కదా. కొంచెం దెబ్బతిన్నానండి 1 సంవత్సరం పాటు. దానివల్ల దెబ్బతిన్నారు? విజయవాడ రైల్వే స్టేషన్లో కింద పడేసి కొట్టి అంత గోల చేశారండి బాగా. అయ్యో, అంటే అది అప్పుడు అంటే ఎన్టీ రామారావు సినిమా చూసిన వాళ్ళు ఎవరు నన్ను పెద్ద ఖర్చు పెట్టుకోలేదండి. అది ఎవరికైనా సహజం అండి. మహానుభావుడు రామారావు లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండి గొప్ప నటుడు, తెలుగు తేజాన్ని ప్రపంచ విఖ్యాతిగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు, ఆయన ముఖ్యమంత్రి. న్యాచురల్గా ఏదో ఆ సినిమా ఆయనకి అగైనెస్ట్గా ఉంది
అని అనుకుంటే